నమస్కారం అండి. ఈ హాస్టల్ పేరు నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్ అండ్ మెస్ అండి. ఇది చౌడవరం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బైపాస్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఆల్ ఫెసిలిటీస్తో పెడుతున్నటువంటి న్యూ హాస్టల్ అండి, నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్. ఇది టోటల్గా 4 ఫ్లోర్లు అండి. సో ప్రతి రూమ్ కూడా వెల్ ఎక్విప్మెంట్స్ తోటి, ఈచ్ బాత్రూమ్కి గ్రేజరు, అలాగే ఎవ్రీ ఫ్లోర్లో వాషింగ్ మిషను, అలాగే నీట్గా ఫర్నిచర్తో కూడినటువంటి హాస్టల్ అండి. ఇది చౌడవరం చెక్క దగ్గర, గుంటూరు నియర్ RVRJC దగ్గర చౌడవరం చెక్క దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్ అండ్ మెస్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్లో టోటల్గా 5 రూమ్స్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. తర్వాత ఇది సెకండ్ బెడ్రూమ్ హాల్. సో ఇందులో మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, 2 చిన్న బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఈచ్ బెడ్రూమ్కి మనము బెడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇది మరొక బెడ్రూమ్ అండి. సో దీంట్లో మనము ఈ పర్పుల్ మనము ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి రూమ్కి కూడా మనం ఈ పర్పుల్ స్టూడెంట్స్కి ఇస్తాము. సో టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయండి. 5 రూమ్స్ కూడా మనం కంప్లీట్గా విత్ బెడ్రూమ్స్ తోటి మనం బెడ్స్ తోటి ఇవ్వబడతాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో శుభ్రమైనటువంటి వాతావరణంలో కన్స్ట్రక్ట్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్టెప్స్ అండి. సో మీరు చెప్పినట్టే ప్రతి ఫ్లోర్లో కూడా సపరేట్ వాషింగ్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వాషింగ్ మిషన్ అండి ప్రతి ఫ్లోర్కి. అలాగే దీంతోపాటు ప్రతి ఫ్లోర్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని ఫస్ట్ రూమ్ అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లోని సెకండ్ రూమ్ అండి, గ్రౌండ్ రూమ్ అండి. సో ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ మరియు వాటితో పాటు వాష్ ఏరియాలు కూడా ఉన్నాయండి ప్రతి రూమ్లో కూడా. చూడండి, సో లేటెస్ట్ టాయిలెట్స్ రూమ్ అండ్ ఎవ్రీ వాష్రూమ్లో లేటెస్ట్ గ్రేజర్ అండి. ప్రతి వాష్రూమ్ కూడా గ్రేజర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి కిచెన్ ఏరియా, ఐటమ్స్ పెట్టుకోవడానికి కిచెన్ ఏరియా, అలాగే ఎవ్రీ ఫ్లోర్ కూడా దేవుడి గది, ఒక రూము. సో ఇది ఒక రూము. సో అటాచ్డ్ బాత్రూమ్, ఎవ్రీ రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. అటాచ్డ్ బాత్రూమ్తో పాటు దానికి సంబంధించినటువంటి ఐటమ్స్, గ్రేజర్, ప్రతి బాత్రూమ్ కూడా గ్రేజర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ పిల్లలు జాయిన్ అయిన వాళ్ళు అడ్వాన్స్లు కట్టి వాళ్ళ సామాన్లు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే వెంటిలేటెడ్ వాష్ ఏరియా. సో లేటెస్ట్ ఏదైతే బిల్డింగ్ ఓనర్ గారు ఉన్నారో లేటెస్ట్ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ.
సో మీరు హాస్టల్ లాగా ఫీల్ అవ్వకుండా సొంత ఇంట్లో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించింది. టోటల్ ఫస్ట్ ఫ్లోర్లో 5 రూములు ఉండటం జరుగుతుంది. 5 రూములు ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఈ విధంగా సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సో సెకండ్ ఫ్లోర్ నుంచి మెట్ల ద్వారా వెళ్తున్నాం. మెట్లతో పాటు మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నదండి. ఇది సెకండ్ ఫ్లోర్ సార్. సో మనం చెప్పినట్టు సెకండ్ ఫ్లోర్లో కూడా వాష్ ఏరియా, వాషింగ్ మిషన్, దీంతో పాటు అవుట్ సైడ్ సెకండ్ ఫ్లోర్లో అవుట్ సైడ్ బ్రష్ చేసుకోవడానికి సింకు, అదేవిధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంకొక బాత్రూమ్ అదనంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా ఆల్ ఫెసిలిటీతో దొరుకుతుంది. వాష్ ఏరియా అండ్ గ్రేజర్, అలాగే బట్టలు ఆరేసుకోవడానికి దండం. సో చూడండి, ఇది మీరు గమనిస్తే ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీఆర్ అండ్ జేఎస్ ఇంజనీరింగ్ కాలేజీకి అతి చేరువలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి న్యూ బిల్డింగ్. మనం లోన్కి వెళ్దామండి. ఇది సెకండ్ ఫ్లోర్లోని ఫస్ట్ రూమ్ అండి. సో ఇది ఫస్ట్ రూమ్ అండి. సెకండ్ ఫ్లోర్లోని ఫ్యాన్, దానికి సంబంధించినటువంటి బెడ్స్ అన్ని కింద ఉన్నాయి, మీకు చూపించాను ఆల్రెడీ. స్టూడెంట్స్ రాగానే వాళ్ళకి స్టూడెంట్స్ వైజ్ అప్లికేషన్ జరుగుతుంది. ఇది సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ రూమ్ అండి. సెకండ్ రూమ్ అండి ఇది. ఇప్పుడే లేటెస్ట్ న్యూ బిల్డింగ్ అండి కంప్లీట్గా. వాష్ ఏరియా, అలాగే ప్రతి బెడ్రూమ్ కూడా సపరేట్ వాష్రూము, అదేవిధంగా సింక్, అదేవిధంగా గ్రేజర్. ఇంకో రూమ్కి వెళ్తున్నాం అండి. సో ఇది ఇంకొక రూమ్ అండి. సెకండ్ S3 అంటారు ఈ రూమ్ నెంబరు. సో ఇందులో ఈ రూము చూడండి, ఎక్కడ కూడా ఓనర్ మీరు ఎక్కడ కూడా రాజీ పడకుండా అన్ని అంగులతో ఉన్నటువంటి హాస్టల్. ఫ్యాన్ కనెక్ట్ చేయొచ్చు ప్రతి ఇది కూడా. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్, దాంతో పాటు వాష్ ఏరియా, దాంతో పాటు గ్రేజర్, ఎవ్రీథింగ్ అండి. సో ఆహ్లాదకరమైన వాతావరణంలో, చాలా మంచి వాతావరణంలో స్వేచ్ఛమైన గాలి సొంతం చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇది ఇంకొక రూమ్ అండి. ఇక్కడ ఇవి అండి హాస్టల్లో మనం బెడ్లు ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి రూమ్ కూడా మన సొంత ఖర్చులతో బెడ్లు ఇస్తున్నామండి. ఇది బెడ్, ఇది దీనికి సంబంధించినటువంటి వాష్ ఏరియా, ఎవ్రీ రూమ్ కూడా సపరేట్ వాష్ ఏరియా అండి. అలాగే ఇంకొక రూమ్ అండి. ఇది దేవుడి గది, దీనికి సంబంధించినటువంటి పిల్లలు ఐటమ్స్ పెంచుకోవడానికి కిచెన్ రూము. అదేవిధంగా ఇదండి వైఫై కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది. వైఫై వాళ్ళు కూడా ఇప్పుడే న్యూ కనెక్షన్ ఇస్తున్నారు. ఇక్కడ ఈ లోకల్లో గట్టిగా ఫేమస్ ఉంది. ఇప్పుడు వైఫై ఇప్పుడే వైఫై కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించింది అవుట్ సైడ్ వాష్రూమ్ అండి. ఇది అవుట్ సైడ్ వాష్రూమ్ వాతావరణం చూడండి. ఇది శ్రీ వెంకటేశ్వరరావు బాలకుటీరు స్కూల్కి పోయే రోడ్డు అండి. సో చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. సాయంకాలం మీరు వస్తే ఇక్కడికి గాలి స్విచ్ ఫ్రీ ఎయిర్, ఇప్పుడు ఫ్రీ ఎయిర్ కరువైంది. ఇదండి బైపాస్ నుండి చౌడవరం చెక్క అంటారు. చౌడవరం చెక్క దగ్గర బైపాస్ అండర్ పాస్ తీసుకొని వచ్చే రోడ్డు అండి ఇది. రాగానే ఇక్కడ బజార్లో స్టార్టింగ్ ఒక వస్తాము, పక్కన గేదెలు అవన్నీ కట్టేసి ఉంటాయండి. ఇది అక్కడి నుంచి వచ్చే డైరెక్ట్ రోడ్ అండి. ఇది అవుట్ సైడ్ బాత్రూమ్ అండి.
ఇక మనము అన్నిటికంటే ముఖ్యమైనది పెంట్ హౌస్ అండి. ఈ పెంట్ హౌస్ చాలా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి. ఇక్కడ కూడా మనం ఇప్పుడు పెంట్ హౌస్లోకి వెళ్తా ఉన్నాం స్టెప్స్ ద్వారా. ఇది గమనించండి, ఈరోజు కాలేజీలో చదువుకొని వచ్చి సాయంకాలము ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి అన్ని అర్హులతో ఉన్నటువంటి హాస్టల్ అండి. ఇది నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్. ఇది పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో మీకు చెప్పినట్టుగానే వాషింగ్ మిషన్, అదేవిధంగా చూడండి ఒకసారి పెంట్ హౌస్ గమనించండి. చాలా స్పేసియస్గా ఉన్నటువంటి పెంట్ హౌస్ అండి ఇది. చూడండి, ఇదే అండి ఆర్వీఆర్జేఎస్ ఇంజనీరింగ్ కాలేజీ. గమనిస్తే మీకు ఆర్వీఆర్జేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తుంది. ఇటువైపు వస్తే శ్రీ వెంకటేశ్వర బాలకుటీరు హై స్కూల్ కనిపిస్తుంది. సో ఇది చూడండి, గమనిస్తే మీకు చుట్టూ కూడా ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికీ మించి శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉన్నటువంటి ఏరియా అండి ఇది. హనుమాన్ ఉన్నటువంటి ఏరియా ఇది. హనుమంతుని యొక్క గుడి అండి ఇక్కడ. సో ఈ ఏరియాలో మీకు పెంట్ హౌస్కి వస్తే ఫస్ట్ రూమ్ అండి. ఇదొక రూమ్ అండి, ఫస్ట్ రూమ్. ఇక్కడ ఫ్యాన్ అన్ని సమయం సింక్ అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ బెడ్రూమ్ అండి. చూడండి, మీరు గమనించండి, లేటెస్ట్ టెక్నాలజీతో పెట్టినట్టు అన్ని మా టైల్స్ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ రాజీ పడకుండా మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. చూడండి, పెంట్ హౌస్లో బెడ్రూమ్లో వాష్ ఏరియాలో ఉన్నటువంటి వాష్రూమ్లో ఉన్నటువంటి గ్రేజర్. నాకు తెలిసి ఈ ఏరియాలో ఏ హాస్టల్లో కూడా ఫ్లోర్ వైజ్ వాషింగ్ మిషన్లు, ఫ్లోర్ వైజ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఎవ్రీ బాత్రూమ్కు గ్రేజర్స్ లేనటువంటి హాస్టల్ ఇది హాస్టల్ నాకు తెలిసి ఇక్కడ ఏం లేవండి. సో ఇది ఒక్కటే లేటెస్ట్ హాస్టల్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 90% లేకపోయినాయండి. మళ్ళీ 10% వేకెన్సీ ఉన్నాయి. సో మీరు ఎవరైతే హాస్టల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మాకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చండి. చూడండి, ఇది ఇప్పుడు పెంట్ హౌస్లోని సెకండ్ రూమ్ అండి. ఇక్కడ కూడా ఎవ్రీ రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, అలాగే గ్రేజరు, ఇండియన్ వాష్రూమ్ కాకుండా చూడండి. అలాగే ఇదొక రూమ్ అండి. సో ఇదండి కంప్లీట్ హాస్టల్. ఇది గుంటూరు జిల్లాలోని ఆర్వీఆర్ అండ్ జేఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్ అండి. ఇది చౌడవరం చెక్క ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ కింద వెళ్తే శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ రోడ్లో వెళ్తామంటే మీకు వచ్చేటువంటి హాస్టల్ అండి. చూడండి, ఇది కాటూరు మెడికల్ కాలేజీ, అదేవిధంగా శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీ, అదేవిధంగా గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీకి అతి చేరువలో ఉన్నటువంటి ఆర్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి, మరి కల్లం హరినాథ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి అతి చేరువలో ఉన్నటువంటి న్యూ బిల్డింగ్లో కన్స్ట్రక్ట్ చేసి మెస్సు అండ్ హాస్టల్ సపరేట్గా ఉండి ఉన్నటువంటి ఇదండి. ఇక్కడ మీరు గమనిస్తే మన హాస్టల్ దిగుతున్నామంటే ఇక్కడ అదే రోడ్లో వేప చెట్టు ఉందండి. ఆ వేప చెట్టు పక్కనే మనం కొత్తగా మెస్ కన్స్ట్రక్ట్ చేసామండి. సో ఇక్కడ మెస్లో మీకు చెప్పినట్టు నాన్ ఏసీ రూమ్స్, డైనింగ్ హాల్, ఏసీ డైనింగ్ హాలు, నాన్ ఏసీ డైనింగ్ హాలు, అలాగే సపరేట్ కిచెన్ రూమ్ ఉన్నాయండి. ఇది అన్ని అంగులతో కూడినటువంటి న్యూ బిల్డింగ్లో కన్స్ట్రక్ట్ చేసి పెట్టినటువంటి నెక్స్ట్ జెన్ బాయ్స్ హాస్టల్, చౌడవరం, గుంటూరు జిల్లా. థ్యాంక్ యూ.